అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. సీతారామం పదవ భాగము. రచయిత కీర్తిరెడ్డి గారు. సీత జరుగుతున్న వాటికి భయపడుతూ అలాగే సోఫాలో కూలబడిపోతుంది. రాధ సీత పక్కన కూర్చొని సీత వెన్నుపై నిమురుతూ ఓదారుస్తుంది. నా జీవితంలో ఏమేం జరుగుతుందో వదినా, అసలు నేనెవరో తెలీదు. నేను లోయలో ఎలా పడ్డానో తెలీదు. నా వాళ్ళెవరో తెలీదు నాకు. శత్రువులెవరో తెలీదు. ఇప్పుడేమో ఇలా అంటూ ఏడుస్తూ అంటుంది రాధ. సీత, నీకో విషయం చెప్పనా? మన నుదిటిన ఆ విధాత రాసిన రాతని ఎవరూ తప్పించుకోలేరు. రామ్ అన్నయ్య మీద నీ అభిప్రాయం ఏంటో నాకు తెలీదు కానీ అన్నయ్య చాలా మంచివాడు. పరాయి ఆడపిల్లకు అన్యాయం జరిగితేనే ఒప్పుకోరు. అలాంటిది ఇప్పుడు నీవు తన జీవితంలోకి వచ్చావు. ఇకపై నీకు అన్నీ సంతోషాలే. ఇప్పుడే పెళ్ళి అయింది. సంతోషంగా ఉండు. మునుముందు ఏం జరగాలని రాసిపెట్టి ఉందో అదే జరుగుతుంది. లేచి మొహం కడుక్కో. ఏడ్చి ఏడ్చి కళ్ళు వాచిపోయాయి. కాఫీ పెట్టిస్తా పద అంటూ సీతను వాష్రూమ్లోకి పంపి తను కిచెన్లోకి వెళ్తుంది రాధ. ఇద్దరికీ కాఫీ కలుపుకొని తీసుకువస్తుంది రాధ. ఈలోగా సీత కూడా మొహం కడుక్కొని వచ్చి ఇద్దరూ కలిసి కాఫీ తాగి సాయంత్రం అవుతుండగా రాత్రి భోజనం రెడీ చేస్తారు. ఇద్దరూ మాట్లాడుతూ. హరి ఎంతగా వారించినా రామ్ వినకుండా డ్రింక్ చేస్తాడు. రామ్, నీవు ఈ రోజే పెళ్లి చేసుకున్నావు గుర్తుందా? ఓ బావా, నేను మాత్రమే చేసుకున్నా ఇష్టం లేని పెళ్లి. జస్ట్ తన మెడలో ఒక బంధం వేశా. అది మర్చిపోవడానికే కదా తాగుతున్నా. ఒక రోజు తాగితే మర్చిపోయేది కాదు రామ్ పెళ్ళంటే. మర్చిపోలేనిదే అన్నది ఎంత నిజమో, ఇద్దరి ఇష్ట ప్రకారం జరగాలన్నది కూడా అంతే నిజం కదా బావా! సీతకు ఇష్టం లేదని నువ్వనుకుంటున్నావు. తను చెప్పలేదు కదా! లేదు బావా! నేను తాళి కడుతుంటే తను కన్నీరు కార్చింది. ఇంతకంటే ఒక ఆడపిల్ల అయిష్టాన్ని ఎలా చెప్తుంది? నువ్వంటే అయిష్టం కూడా లేదు రామ్. పోను పోను తనే నీ ప్రేమని ఫీలవుతుందిరా. పద, ఇంటికి వెళ్దాం. నాకు రావాలని అనిపించటం లేదు బావా! వచ్చి తనని ఎలా ఫేస్ చేయాలి? జీవితంలో మొదటిసారి భయమేస్తుంది బావా నాకు. రామ్, నువ్వు ఏ తప్పు చేయలేదురా. పిచ్చిగా మాట్లాడకుండా పద, ఇంటికి వెళ్దాం. లేదు, నేను చేసింది తప్పే. తన ఇష్టం కనుక్కోకుండా నా ఇష్టం వచ్చినట్టు డెసిషన్ తీసుకున్నాను బావా. సరే, అయ్యిందేదో అయిపోయింది కదా! ఇప్పుడు ఇంటికి వెళ్ళకుండా ఏం చేస్తావురా? అయినా తప్పుడు కొడుకుల్ని చంపేస్తా బావా. మనశ్శాంతి దొరుకుంది. చాల్లే, భూమి మీద వాడొక్కడే ఎదవ అయితే నువ్వు చెప్పినట్టు చెయ్యొచ్చు. ఉన్న వాళ్ళందరినీ చంపుకుంటూ పోలేం కదా! పద రామ్, ఇంటికి వెళ్దాం. ఇప్పటికే లేట్ అయ్యింది. రాధ ఫోన్ చేస్తుంది అంటూ బలవంతంగా లేవదీస్తాడు హరి రామ్‌ను. రాధ, సీత హాల్లోనే ఎదురు చూస్తూ కూర్చుంటారు. రామ్ బండి దిగి నేరుగా తన ఇంటికి వెళ్ళిపోతాడు. హరి ఒక్కడే లోపలికి రావటం చూసి రామన్నయ్య ఎక్కడా అని అడుగుతుంది రాధ. వాడు ఇంట్లోకి వెళ్ళిపోయాడు రాధీ. అదేంటి, అన్నం తినకుండా ఎందుకు వెళ్ళాడు? నేను వెళ్ళి పిలుచుకొని వస్తాను అంటుంది రాధ. వద్దులే రాధీ, నేను తిని వాడికి భోజనం తీసుకెళ్తాలే అంటూ ఫ్రెష్ అవటానికి లోపలికి వెళ్తాడు. ఏమైంది రామన్నయ్యకు అంటూ రాధ కూడా హరి వెంబడి లోపలికి వెళ్తుంది. సీత అక్కడ ఉండలేక రామ్ దగ్గరకు వస్తుంది. ఏమైంది, హెడేకా మీకు అని అంటుంది సీత గొంతుకు తల తిప్పి చూస్తాడు రామ్. ఏం లేదులే కానీ నువ్వెందుకొచ్చావు? అదేంటి, నేనెక్కడికి వెళ్ళాలి? వెళ్ళమని కాదు, తినకుండా ఎందుకొచ్చావని. నేను తినలేదని మీకెలా తెలుసు? మేం రాకుండా తినరని ఏదో అలా అన్నాలే. మరి మీరు రాలేదు భోజనానికి? వద్దు, నాకు తినాలని అనిపించట్లేదు. నువ్వెళ్ళి భోంచెయ్. ఏమైంది, ఎందుకు తిననంటున్నారు? ప్లీజ్ సీత, వెళ్ళు, నువ్వు తినేసి రాధమ్మతో పడుకో ఇవాల్టికి. ఏం, ఎందుకు, అసలేమైంది మీకు? నేను డ్రింక్ చేశాను సీత. అందుకే నువ్వెళ్ళిపో. ఇవాల్టికి రాధమ్మతో పడుకో. ఎందుకు తాగారు? ఏదో మనసు బాగోలేక. మనసెందుకు బాగోలేదు? ప్లీజ్ నన్ను విసిగించకు సీత. మీకు భారీగా నేను మీతో ఉండను కదా! మా వాళ్ళు దొరకగానే వెళ్ళిపోతాను కదా! కొన్ని రోజుల కోసం భరించండి చాలు అంటూ సీ సీత బాధపడుతూ హరి వాళ్ళ అరుగు మీద కూర్చుంటుంది. వెళ్తున్న సీత వైపు చూస్తూ రామ్ నిట్టూరుస్తాడు. రాధ హరి వెనకే రూంలోకి వెళ్తుంది. ఏమైంది రామన్నయ్యకు? ఎందుకు భోజనానికి రాలేదు? వాడు సీతకు ఇష్టం లేకుండా తాళి కట్టాను అని ఫీల్ అవుతున్నాడులే రాధీ. అందుకే లైట్‌గా డ్రింక్ చేశాడు. అవునా? ఇక్కడ సీతనేమో తన వాళ్ళు రామన్నయ్యను ఇబ్బంది పడుతున్నారు అని ఫీల్ అవుతుంది. అంటే ఒకరంటే ఒకరికి ఇష్టమే కానీ తెలుసుకోలేకపోతున్నారు. ఇద్దరూ బాధపడి ఎదుటివారిని బాధపెడుతున్నారు. వాళ్ళిద్దరూ దగ్గరవ్వాలి రాధీ. అవును హరి. వాళ్ళకు ఒకరిపై ఒకరికి ప్రేమ ఉండి దూరం ఉంటున్నారు. ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరిని ఏదో ఒకటి చేసి కలపాలి. ఎవరో కలిపితే కలిగేది కాదు ప్రేమంటే. సర్లే కానీ సీత, నువ్వు భోజనం చెయ్యండి. నేను, రామ్ అక్కడే తింటాం. తీసుకువెళ్ళి అంటూ 2 ప్లేట్లలో భోజనం పెట్టుకొని వెళ్ళిపోతాడు హరి. రాధ సీతను లోపలికి పిలిచి అన్నం వడ్డించబోతుంటే వద్దని వారిస్తుంది సీత. ఆకలిగా లేదు వదినా, వద్దు అంటూ పడుకోబోతున్న సీతను చూసి, భోజనం చేయకపోతే సమస్యలు తీరుతాయా?
భోజనం చెయ్యి. రేపు ఎలా జరగాలని ఉంటే అలాగే జరుగుతుంది అంటూ బలవంతంగా సీత చేతికి వడ్డించిన ప్లేట్ ఇస్తుంది రాధ. ఇద్దరూ తిని పడుకుంటారు. ఇక్కడ రామ్‌కు, సీతకు వాళ్ళ జీవితం గురించి ఆలోచించి నిద్ర పట్టదు. అంటూ హరి రాధకు వాళ్ళ ప్రియ స్పర్శ లేక నిద్ర పట్టదు. ఎవరు నిద్రపోయినా పోకపోయినా సూర్యభగవానుడు తన పని మొదలుపెడతాడు. తొలి కిరణాలు భూమిపైకి పంపిస్తాడు. నలుగురు నిద్రలేచి ఎవరి రొటీన్ వాళ్ళు పూర్తి చేసుకుంటూ ఉంటారు. ఆ నిశ్శబ్దం భయంకరంగా అనిపిస్తుంటే టిఫిన్ కూడా అదే మౌనంలోనే ముగిస్తారు. తర్వాత హరి, రామ్ తమ తమ పనులకు వెళ్ళిపోతారు. రాధ, సీతకు కూడా మౌనంగానే ఆ రోజు గడిచిపోతుంది. సాయంత్రం రామ్, హరి ఇంటికి చేరుకున్న తర్వాత రాధ హరిని పక్కకు తీసుకువెళ్ళి హరి అన్నయ్యకు, సీతకు ఫస్ట్ నైట్‌కు అరేంజ్‌మెంట్ చేద్దామా అని అడుగుతుంది రాధ. సీతకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని రామ్ ఫీల్ అవుతున్నాడు రాధీ. ఇప్పుడు ఇవన్నీ అంటే రామ్ ఒప్పుకోడేమో! మరి వాళ్ళ దగ్గరయ్యే మార్గం ఏంటి హరి? వాళ్ళకు కొంచెం ప్రైవసీ ఇద్దాం. అప్పుడు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు. ఆ తర్వాతే వాళ్ళే దగ్గరవుతారు. మనసులు కలిశాక కావాలన్నా దూరం అవ్వలేరు రాధీ. మనం బలవంతం చేసినా దగ్గరవ్వరు. సరే, మీ ఇష్టం హరి. కానీ ఇవాళ సీతను రామన్నయ్యతోనే పడుకోనిద్దాం సరేనా? ఏంటి ఒక్కరోజుకే నీ ధ్యానం నా వైపు మళ్ళిందా డార్లింగ్? నిద్ర పట్టటం లేదా? అంటూ కళ్ళెగరేస్తాడు హరి. ఓయ్! నేను అలా చెప్పలేదు. అన్నయ్యను, సీతను కలపదామంటూ సిగ్గుపడుతూ హరి గుండెల్లో మొహం దాచుకుంటుంది. నాకర్థమైందిలే. ఇవాళ సీత రామ్ దగ్గరే పడుకుంటుంది. నిన్న వాడు కాస్త డ్రింక్ చేశాడని నేను ఒప్పుకున్నా అంతే అంటాడు హరి. అందరూ కలిసి భోజనం చేసిన తర్వాత రామ్ తన ఇంటికి వెళ్ళిపోతే హరి బెడ్రూమ్‌లోకి వెళ్లి పడుకుంటాడు. సీత రాధకు కిచెన్ సర్దటంలో హెల్ప్ చేస్తుంది. ఇద్దరు పని ముగించాక "నువ్వెళ్ళి పడుకో సీత" అంటుంది రాధ. "మీ అన్నయ్య ఏమంటారు వదినా" అంటుంది సీత. "అనటానికి ఏముంది సీత, ఎవరు అనుకున్నా కాదన్నా మీరిద్దరూ భార్యాభర్తలు. మీరు ఒకే దగ్గర ఉండాలి వెళ్ళు. అన్నయ్యకు కొంచెం కోపం ఎక్కువే కానీ అది ఆడవాళ్ళ పైన చూపించరు. తప్పు చేస్తే నచ్చదు అంతే. అన్నయ్య కోపం ఎంతో, ప్రేమ అంతకంటే ఎక్కువే. నువ్వే అన్నయ్యకు నచ్చినట్టు నడుచుకోవాలి" అని ఒక్క రోజుతో నార్మల్ అవ్వవు. కానీ త్వరలోనే మీరిద్దరూ సంతోషంగా ఒకటవ్వాలని కోరుకుంటున్నాను అంటుంది రాధ. సరే వదినా, వెళ్తాను. థాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. నాకు ఎప్పుడు మీరు మంచి చేస్తారనే తెలుసు. మీరు చెప్పినట్టే ఉంటాను వదినా. గుడ్ నైట్ అంటూ రామ్ ఇంటి వైపు అడుగులు వేస్తుంది సీత. రామ్ ఒకవైపు జరిగి బెడ్‌పై పడుకొని కనిపిస్తాడు. అక్కడ పడుకోవాలా లేక సోఫాలో పడుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటే ఇందాక రాధ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. మెయిన్ డోర్ మూసేసి వచ్చి ఇంకోవైపు బెడ్‌పై వాలిపోతుంది సీత. బెడ్‌కు అటువైపు తిరిగి పడుకున్న రామ్ పక్కన అలికిడికి కళ్ళు మూసుకొనే "వచ్చావా బావా" అంటూ ఇటు తిరిగి కాలు తీసి సీత తొడలపై చెయ్యి ఎదపై వేస్తాడు. రామ్ బరువుకి అతని చెయ్యి స్పృశిస్తున్న తన యవ్వనానికి ఎదసడి పెరుగుతుంటే కళ్ళు తెరిచి రామ్ వైపే చూస్తుంది. రామ్ చేతికి మెత్తగా తగులుతున్న ఎద అందాలు ఏదో తేడాగా అనిపించి కళ్ళు తెరిచి చూస్తాడు. అంతే. తననే చూస్తూ కళ్ళు తెలిసిన సీతను చూస్తూ పైకి లేచి కూర్చొని సారీ సారీ సీత, నేను హరి వచ్చాడనుకున్నాను. నిజంగా నువ్వనుకోలేదు అని తలదించుకొని సంజాయిషీ ఇస్తుంటే సీత కూడా లేచి కూర్చొని పర్వాలేదు. నేనేం అనుకోవటం లేదు. నేను వచ్చినప్పుడు మీరు నిద్రలో ఉన్నారు నాకు తెలుసు. మీరేం ఫీల్ అవ్వాల్సిన పనిలేదు. పడుకోండి అంటూ తను ఇంకోవైపు తిరిగి పడుకుంటుంది. నిజం సీత, ప్రామిస్‌గా నేను బావ అనుకోని సారీ అంటాడు మళ్ళీ. నేనేం అనుకోవట్లేదు కానీ ఎక్కువ ఆలోచించకండి. పడుకోండి అని కళ్ళు మూసుకుంటుంది సీత. రామ్ రేపిన అలజడికి సీతకి ఆ రాత్రికి నిద్ర కరువవుతుంది. నాకు ఇంతకు ముందు మగాడి స్పర్శ తెలీదా? అనుకోకుండా తాకితేనే ఇలా ఉంది. ప్రేమగా నన్ను తనలో కలుపుకుంటే ఎలా ఉంటుందో అని ఆలోచిస్తుంటేనే సీత బుగ్గలు ఎర్రబడతాయి. శ్వాస వేగం పెరుగుతుంది. రామ్ పరిస్థితి కూడా అలానే ఉంటుంది. సీతను చూడకముందు తనకు ఏ ఆడపిల్లను చూసినా కలగని ఫీలింగ్ తనను చూసిన మరుక్షణం కలిగింది. సీతను తాకగానే తన మగసిరి నిద్రలేచింది అనిపిస్తుంది. తన చేతికి తగిలిన జంటబంతుల మెత్తదనం, తన స్పర్శతో అవి బిగుతుగా మారటం గుర్తొస్తుంటే నిద్రకు సెలవిచ్చి కలలకు నెలవవుతారు. ఏదో బలవంతంగా కళ్ళు మూసుకొని కొంత సమయం గడిపేసి తెల్లవారుతుంది అనగా నిద్రలేస్తుంది సీత. సీత ఫ్రెష్ అవ్వడం, రెడీ అవ్వడం, రామ్ నిద్ర నటిస్తూ చూస్తూనే ఉంటాడు. ఇవేమీ తెలియని సీత కూనిరాగం పాడుకుంటూ తన పనులు తాను చేసుకొని రాధ దగ్గరికి వెళ్ళిపోతుంది. అప్పటికే రాధ కూడా లేచి ఫ్రెష్ అయ్యి పూజ చేస్తూ ఉంటుంది. అది చూసి సీత తిరిగి తమ ఇంట్లోకి వస్తుంది. సీత వెళ్ళిపోయింది కదా అని రామ్ కేవలం బాక్సర్ మాత్రమే ఒంటిపై ఉంచుకొని తన పనులు తాను చేసుకుంటున్నాడు. రామ్‌ను వెనుక నుండి చూసి కెవ్వుమని కేక వేస్తుంది. కేక వచ్చిన వైపు చూసి రామ్ నోరు తెరుస్తాడు.
ఏంటి ఇలా వచ్చావు అంటాడు రామ్. అక్కడే ఉన్న టవల్ అందుకొని కట్టుకుంటూ. అది, 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 ఇది ఏంది? అది అదేంటే అది అదేంటి అంటే హా! ఏంటంటే అక్కడ రాధ వదిన పూజ చేసుకుంటున్నారు. అవును రాధమ్మకు అలవాటు ఉదయం పూజ చేసుకోవటం. మరి నేను కూడా చెయ్యనా? దానికి నా అనుమతి ఎందుకే పొట్టి? నీ ఇష్టం. అంటే మన ఇంట్లో సరే అదే ఇక్కడ విగ్రహాలు లేవు కదా! పూజ చెయ్యను. సారీ ఎందుకు? మన ఇల్లే ఇది. నాకు దేవుడిపై నమ్మకం లేదు. అందుకే పెట్టుకోలేదు. నీకు కావాలి అంటే పెట్టుకో. ఏమేం కావాలో రాసివ్వు వచ్చేటప్పుడు తెస్తాను. ఇవాల్టికి రాధమ్మతో కలిసి చేసుకో అంటూ వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోతాడు. ఏంటో ఈయన గారు నాకీ జన్మలో అర్థం కారు అనుకుంటుంది సీత. సీత మళ్ళీ వచ్చేలోగా రాధ పూజ కంప్లీట్ అవుతుంది. సీత దేవుడి గది గుమ్మం దగ్గరే నిలబడి చేతులు జోడించి కిచెన్‌లో ఉన్న రాధ దగ్గరకు వస్తుంది. గుడ్ మార్నింగ్ వదినా. గుడ్ మార్నింగ్ సీత. ఏమన్నా అన్నారా అన్నయ్య? ఏం లేదు వదినా. నేను వెళ్ళేసరికి నిద్రపోయారు. ఆయన లేచేసరికి నేనిక్కడికి వచ్చాను అని నవ్వుతుంది సీత. అవునా? అయితే నువ్వు అక్కడ పడుకున్నావని కూడా తెలీదా? అంటుంది రాధ. అంతే. సీతకు రాత్రి జరిగింది గుర్తొచ్చి చెంపలు కెంపులవుతాయి. ఏమైంది? మా మరదలు సిగ్గుపడుతుంది. ఏమైనా జరిగిందా? సంథింగ్ సంథింగ్ అంటూ రాధ సీతకు దగ్గరగా వచ్చి భుజాలు రాస్తూ అడుగుతుంది. పో వదినా. మీ అన్నయ్య నన్ను చూస్తేనే విసుక్కుంటాడు. ముక్కుపై కోపం. ఆయనతో సంథింగ్‌నా నా బొంద. మరి ఇవెందుకమ్మా స్ట్రాబెర్రీలయ్యాయి అంటుంది రాధ సీత బుగ్గ లాగుతూ. హరి అన్నయ్య అనుకొని నాపై కాలు చెయ్యి వేశాడు. నేనని తెలియగానే దూరం పోయి పడుకున్నారు. అంతే జరిగిందంటూ సిగ్గుపడుతూ చెప్తుంది సీత. అబ్బో! కాలు చెయ్యి వేస్తేనే నీ బుగ్గలు స్ట్రాబెర్రీలయితే మొత్తం మీదకు వస్తే ఏమవుతావో మరదలా అంటుంది రాధ సీతను కవ్విస్తూ. వదినా మీరు రౌడీ తెలుసా? పాపం మా హరి అన్నయ్య మిమ్మల్ని ఎలా భరిస్తున్నాడో అంటుంది సీత. పాపం అనే నేనే లీడ్ తీసుకుంటున్నాను అని కన్ను కొట్టి చెప్తుంది రాధ. వదినా ఆపండి. టిఫిన్ రెడీ చేద్దాం. నా వల్ల కాదు మీతో మాట్లాడటం అంటుంది సీత చేతులు జోడిస్తూ. అరె! అన్న భార్యవి చిన్నపిల్లవని ఏదో జ్ఞానం ఇద్దామనుకుంటే చాలు చాలు అంటావేంటి అంటుంది రాధ. నాకేం వద్దులే వదినా. ఇప్పట్లో అవసరం కూడా లేదు అంటుంది సీత. ఏం పదే పొట్టి అంటాడు రామ్. అప్పుడే ఫ్రెష్ అయ్యి వస్తూ. ఆ గొంతు వినగానే సీత నుదుట చెమటలు పడతాయి. జ్ఞానం ఫ్రీగా ఇస్తానంటే వద్దు అంటుందన్నయ్య అంటుంది రాధ. పొట్టి నేర్చుకో పనికొస్తుంది. ఫ్రీగానే గదా ఇస్తుంది కదా నేర్చుకోవటానికేం అంటాడు. అసలు మీరు ముందుది విన్నారా? ఏం జ్ఞానం ఇస్తా అంటున్నారో వదిన తెలుసా అని అడుగుతుంది సీత. లేదు పొట్టి ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం జ్ఞానం రాధమ్మ అని రామ్ అడుగుతూ ఉండగానే హరి పిలుస్తున్నారన్నయ్య అంటూ అక్కడి నుండి తుర్రుమంటుంది రాధ. నువ్వు చెప్పవే పొట్టి. ఏం జ్ఞానం అంటాడు రామ్. సీత చెంపలు మరోమారు కెంపులవుతాయి. కాఫీ కలిపి రామ్ చేతిలో పెట్టి తను కూడా అక్కడ నుండి పారిపోతుంది. ఏమైంది వీళ్ళిద్దరికీ? అనుకుని కాఫీ కప్పుతో బయటకు వస్తాడు రామ్. రామ్ కిచెన్‌లో నుండి బయటకు రావటం చూసి సీత లోపలికి వెళ్ళి దోసెలకు పచ్చడి వేస్తుంది. రాధ కూడా బయటకు వస్తుంది. రామ్ హాల్‌లో పేపర్ చదువుతూ కాఫీ తాగటం చూసి మెల్లగా కిచెన్‌లోకి చేరుతుంది. రాధను చూసి ఏంటి వదినా? నన్ను ఇరికించేసి మీరు మెల్లగా జారుకున్నారు అంటుంది చిరుకోపంగా. నేనేం చేశాను? జ్ఞానం ఇస్తాను అంటే వద్దన్నావు. మీ అన్నయ్యకి ఇచ్చేసి వచ్చాను అంతే. ఛీ వదినా మీరు నిజంగా రౌడీనే. అన్నయ్య మీ ఆవిడ నన్ను రౌడీ అంటుంది అని ఏడిపిస్తున్నట్టుగా అరిచి చెప్తుంది రాధ హాల్‌లో కాఫీ తాగుతూ రామ్‌కు. వదినా ఏమైంది మీకసలు? పొద్దున్నే నేను దొరికానా మీకు? నేను వెళ్ళిపోతాను. మీరే చేసుకోండి అంటూ రామ్ ఇంట్లోకి వెళ్ళిపోతుంది సీత. కాసేపు అయ్యాక రామ్, హరి టిఫిన్ తినేసి బయటికి వెళ్ళిపోతారు. రాధ సీతను పిలిచి ఇద్దరూ కలిసి తినేసి తర్వాత పనులు, ముచ్చట్లలో కాలక్షేపం చేస్తారు. సాయంత్రానికి తిరిగి వచ్చిన హరితో రాధ రామ్‌కు, సీతకు ఫస్ట్ నైట్ చేద్దామని చెప్తుంది. రామ్‌ను అడిగి చేద్దామన్నా వినిపించుకోకుండా హరికి పూలు, స్వీట్స్ తెమ్మని చెప్తుంది. తను సీతను స్నానం చేసి చీర కట్టుకోమని కొత్త చీర ఇచ్చి వంట పని త్వరగా ముగించి రామ్ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. హరి తెచ్చిన పూలతో బెడ్ అలంకరించి స్పెషల్‌గా తెప్పించిన కొండమల్లె మాల సీత తలలో తురుముతుంది. సీతకు రాధ ఇవన్నీ ఎందుకు చేస్తుందో అర్థం కాదు. ఎక్కడికైనా వెళ్తున్నామా వదినా అని అడుగుతుంది సీత. లేదు సీత నీకు అన్నయ్యకు కార్యం జరిపిస్తున్నా అంటుంది రాధ. ఆ మాట వినగానే సీతకు గుండె ఆగిపోతుంది. వదినా ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆయనకు తెలిస్తే అంతే చంపేస్తారు. ఎందుకు చంపుతాడు? పెళ్లి అయ్యాక జరిగేది ఇదే. నిన్న జరగాల్సింది ఈరోజు అంతే తేడా. మీ అన్నయ్యకు నాకు పెళ్లి ఇష్టం లేదనుకుంటా వదినా. మనసు బాలేదని డ్రింక్ చేశారు. ఆ రోజు సీత నేను ఒకటి అడుగుతా. నిజం చెప్తావా? అడగండి వదినా. నీకు రామ్ అన్నయ్య అంటే ఇష్టమేనా? ఇష్టం లేకుండానే తాను తాళి కడుతుంటే మౌనంగా ఉన్నాను అనుకున్నారా? మరి అన్నయ్యకి ఇష్టం లేకుండా నీతో పెళ్లి చేసుకున్నారని ఎలా అనుకుంటున్నావు?
నిన్ను కాపాడుకోవటం కోసం అయితే ఇంకా వేరే దారి వెతికేవాడేమో! నిన్ను తనదాన్ని చేసుకొని జీవితం మొత్తం కాపాడుకోవాలి అనుకున్నాడు. అందుకే తాళి కట్టి తనదాన్ని చేసుకున్నాడు. ఇప్పుడు ఇద్దరూ ఒకటై జీవితాంతం కలిసి సంతోషంగా ఉండటం కోసం కార్యం తప్పదు సీత. మగవాళ్ళు బయటకు కనపడేంత ధైర్యవంతులు కారు. వాళ్ళకి ఏం కావాలో మనమే ఇవ్వాలి. అన్నయ్య తాళి కట్టినంత ధైర్యంగా నిన్ను తన దాన్ని చేసుకోలేక పోతున్నారు. నువ్వే అర్థం చేసుకొని అన్నయ్యతో కాపురం సంతోషంగా ఆరంభించు. మనం నలుగురం. ఒకరికి ఒకరం. మనకు మంచి చెడు చెప్పడానికి మనవాళ్ళు ఎవరూ లేరు. మన జీవితాలను మనమే అందంగా మలుచుకుందాం సీత. రామ్ అన్నయ్య నువ్వు ఒకరి కోసం ఒకరు పుట్టారేమో అనిపిస్తుంది. నీవు ఎక్కడి నుంచో వచ్చి రామన్నయ్యను చేరటం ఏంటి? నువ్వు గతం మర్చిపోవటం ఏంటి? ఇవన్నీ చూస్తుంటే ఆ భగవంతుడు పైనే మీకు బంధం వేశాడు అనిపిస్తుంది. ఇంకేం ఆలోచించకు. వెళ్ళి మా బెడ్‌రూమ్‌లో కూర్చో అంటూ రాధ తన పనుల్లో పడిపోతుంది. రామ్ ఇంటికి వచ్చాక హరి వేరే రూమ్‌లోకి తీసుకువెళ్ళి స్నానం చేశాక తెల్ల పంచ కుర్తా ఇస్తాడు. అది చూసి రామ్ కనుబొమ్మలు ముడిపడితే రాధ అక్కడ సీతను సమాయత్తం చేసినట్టే.